అందరికీ నమస్కారం. మనం సినిమాల్లో ఒక పద్ధతి అయితే గమనిస్తూ ఉంటాం. ఎవరైతే గనక తప్పు చేసిన వాళ్ళల్లో చివరికి కేసుల దగ్గరకు వచ్చేదలికి ఆ సాక్షులు మిస్ అవటం గమనిస్తూ ఉంటాం. కానీ అదే సిరీస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. దీని గురించి పూర్తిగా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. కేసుల్లో సాక్షులు మిస్ కావటం ఇది ఇప్పుడు మొదలైంది కాదు. గతంలో పరిటాల రవి గారిని అత్యంత కిరాతకంగా చంపిన రోజు దగ్గర నుంచి అందులో ఉన్న మధ్యల చెరువు సూర్యుని కానీ, అలాగే చూస్తే గనక నిందితుడు మొద్దు సీన్ని చంపిన ఓంప్రకాష్ కానీ వీళ్ళందరూ చనిపోవటం వరుసన. సరే, అది ముగిసిపోయిన శకం అనుకుంటే గనక రీసెంట్గా ఏదైతే వైఎస్ వివేకా గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తున్న కారు డ్రైవర్ దగ్గర నుంచి ఇంటి వాచ్మెన్ రంగయ్య వరకు అందరూ అనారోగ్యంగానో అనుమానాస్పదంగానో చనిపోవటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. రీసెంట్గా తిరుమల తిరుపతిలో ఏదైతే కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పుని కలికాలం ఉన్నంత కాలం నేను వడ్డీ కడతానే ఉంటాను అంటూ ఏదైతే 7 కొండల స్వామివారు వెంకటేశ్వర స్వామివారు ఆ కుబేరుడికి రాసిచ్చిన పత్రంలో హుండీ ద్వారా వచ్చిన డబ్బుని కుబేరుడికి నేను వడ్డీ కడతాను అంటూ ఆయన ఇచ్చిన హామీ పత్రాన్ని అందరికీ గుర్తుండే ఉంటుంది. వెంకటేశ్వర చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే, వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే దీని గురించి అవగాహన ఉంటుంది. అలాంటిది ఆ హుండీ లెక్కించే ప్రదేశంలో పరకామణిలో ఒక ఉద్యోగి దొంగతనం చేస్తుంటే కనుక రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అప్పటి అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు చెప్పినా వినకుండా అతని మీద కేసు పెట్టారు. కానీ 2023లో అదే ఆఫీసర్ చేత కేసుని లోక్ అదాలత్లో రాజీ చేపించారు. ఈరోజు అదే ఆఫీసర్ సతీష్ కుమార్ గారు చనిపోయారు. పరకామణి కేసు స్పీడప్ అవుతున్న కొద్దీ ఎక్కడ ముసుగ వీరులందరూ బయటకు వస్తారో అనుకుంటా, ఎక్కడెక్కడున్న వెనకమాలున్న పెద్ద తలకాయలు ఎక్కడ బయటకు వస్తాయో అనే అనుమానంతో అతను చనిపోయాడో లేదంటే చంపబడ్డాడో తెలియని పరిస్థితి. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఎప్పుడైతే అతను చనిపోయాడని న్యూస్ రాగానే సాక్షిలో వచ్చిన మొట్టమొదటి కథనం ఎలాగైతే వైఎస్ వివేకా గారు చనిపోగానే గుండెపోటు అంటూ ఒక కథనం ఎలాగైతే వడ్డించారో, అలాగే రైలు నుంచి దూకి చనిపోయాడు సతీష్ కుమార్ అనే వ్యక్తి అంటూ ఒక కథనాన్ని వడ్డించి వారుస్తున్నారు. అక్కడ వీళ్ళకి సపోర్టుగా నిన్న సాకే శైలజానాథ్ గారు వచ్చారు. మాకు మృతి మీద అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వ ఒత్తిడి ఉంది, వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలి, వైవి సుబ్బారెడ్డి గారి పేర్లు చెప్పాలని చెప్పి ప్రభుత్వ ఒత్తిడి ఉంది, అది తట్టుకోలేకే చనిపోయాడు, దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ ఫస్ట్ సాకే శైలజానాథ్ గారు వచ్చారు. అయ్యా సాకే శైలజానాథ్ గారు, మీది అనంతపురం సింగనమల నియోజకవర్గం, మీకు అనుమానాలు రావాల్సింది పరిటాల రవి గారి చనిపోయిన తర్వాత అందులో ఉన్న పాత్రదారులు సూత్రధారులు ఎందుకు చనిపోయారని చెప్పి ఆ రోజు మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు మిస్టర్ సాకే శైలజానాథ్ గారు? మనం ప్రశ్నించాం. ఎందుకంటే కనుక రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, దాని మీద మనం మాట్లాడకూడదు. ఆ రోజు ఆయన మాట్లాడొద్దు అన్నాడు, ఈయన మాట్లాడకుండా కూర్చున్నాడు. ఈరోజు ఎవరు మాట్లాడమన్నారు నిన్ను? జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమని చెప్పారా? దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి పరిటాల రవి గారి గురించే మాట్లాడాను నువ్వు. ఈరోజు ఒక ఉద్యోగి చనిపోతే, ఒక సిఐ చనిపోతే దాని మీద ఎందుకని నువ్వు స్పందించాల్సి వచ్చింది? దీనికి సమాధానం నువ్వు చెప్పగలవా? సరే, ఇదంతా ఒక ఎత్తండి. పాప మా బోమన కరుణాకర్ రెడ్డి ఎవరైతే గనక చనిపోయారో సిఐ సతీష్ కుమార్ గారు, అతన్ని దగ్గరుండి అతను ఏదో చూసినట్టు
ఎవరు మన భూమన్ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుండి చూసినట్టు ఏం మాట్లాడుతున్నారో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. తిరుమలలో పూర్వపు ఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు నీకు? ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు నీకు? పోలీసులు ఏమైనా చెప్పారా? అతను ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి పోలీసులు ఏమైనా చెప్పారా నీకు? రైల్లోంచి దూకాడు అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? దగ్గరుండి ఏమన్నా చూసావా? ఆయన ప్రయాణించిన బోగీలో ఏమన్నా నువ్వు ఉన్నావా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారయ్యా నీకు? దీనికి సమాధానం కావాలి నాకు. మిస్టర్ భూమన్ కరుణాకర్ రెడ్డి, ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలేదు కదా. అసలు పోలీసులు కూడా అది ఆత్మహత్య అని చెప్పి అసలు అతను చనిపోయిన మృతదేహం దొరికింది కానీ పోలీసులు కూడా ఏ విషయం బయటపెట్టలా. ఆ మృతదేహం దొరికిన దగ్గర నుంచి అనుమానాస్పద మృతి అని మాత్రమే పోలీసులు చెబుతున్నారు. కానీ నువ్వెలా చెబుతున్నా? దగ్గరుండి చూసినట్టు, ఆయన దూకుతుంటే కనుక వెనకమాల నుంచి నువ్వేదో చూసినట్టు మాట్లాడుతున్నావే. నీకు ఎలా తెలిసింది ఇదంతా? సమాధానం చెప్పు. ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా, భయపెట్టిన కారణంగా, ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన. ఎవరు చెప్పారు ఒత్తిడి చేశారు? నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పాలి అని చెప్పి ఒత్తిడి చేశారని చెప్పి ఆ సతీష్ కుమార్ గారు ఏ రోజైనా బయటకు వచ్చి చెప్పారా? చెప్పలేదు కదా. నువ్వెలా చెబుతున్నా ఇదంతా? అసలు ఎవరికి పట్టంది? ఆయన అందులో ఒక అనుమానితుడు, ఎవరు చేశారు ఈ తప్పు అంటూ అక్కడ విచారిస్తుంది సిట్టు. విచారణకు వెళ్తున్నాడు ఆయన రెండోసారి. మొదటిసారి వెళ్ళాడు, దీని వెనకమాల పెద్దలు ఉన్నారు, నాకు ఇబ్బందిగా ఉంది అంటూ ఆయన చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి ఈరోజు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టారంటున్నావు. ఆ సతీష్ కుమార్ గారు ఏమన్నా చెప్పారా నీకు చెవులో? ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఇదే రొట్ట స్టోరీ. జగన్మోహన్ రెడ్డి అంటే టీంకి తెలిసింది ఏంటంటే కనుక ఒక స్టోరీని 10 మంది చేత చెప్పిస్తే కనుక అది నిజమైపోద్ది అనే భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలంతా వెర్రివాళ్ళు కాదనుకుంటా కదా. ప్రజలంతా వెర్రివాళ్ళు అయితే కనుక 2024లో నీకు 11 కాకుండా 111 ఇచ్చేవాళ్ళు కదా. నువ్వు చెప్పే రొట్ట స్టోరీ అనేది నిజమైతే కనుక జనాలు నీకు 111 ఇచ్చేవాళ్ళు కదా. 11 ఎందుకు ఇచ్చారు? ఇలాంటి స్టోరీలు ఇని ఆ సొల్లు ఇని జనాలకి విరక్తి పుట్టి నీకు 11 ఇచ్చారు. కానీ అదే స్టోరీ మళ్ళీ రిపీట్. మారండి అయ్యా, మార్చుకోండి అయ్యా ఎప్పటికైనా. గత 2 నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని తన సన్నిహితులతో అనేక సార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. అయ్యా డిఐజీ గారు, అయ్యా డీజీపీ గారు, మాది చాలా 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 హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సిఐ సతీష్ గారి మృతి వెనకమాల ఎవరున్నారో నిజాలు నిగ్గు తేల్చండి. ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డిని విచారిస్తే గనక ఎవరో సన్నిహితుల దగ్గర సతీష్ కుమార్ గారు వాపోయారంట. ఆ సన్నిహితులు ఎవరో భూమన కరుణాకర్ రెడ్డికి తెలుసు. భూమన కరుణాకర్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి విట్నెస్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ BNS
బిఎన్ఎస్ విట్నెస్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 308 కింద భూమన కరుణాకర్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఆయన్ని విచారించి ఆయనకి భద్రత పెంచి ఎవరో ఆ సన్నిహితులు, బయట ఎవరి ఫ్యామిలీకి చెప్పని సన్నిహితులు ఎవరున్నారు, నిన్న వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కొడుకు కానీ ఒకటే చెబుతున్నాడు, మాకేమైంది, నేను తప్పు చేయలేదు, నేను వెళ్తాను, విచారణ ఎదుర్కొంటాను, తప్పు చేసిన వాళ్ళ సంగతి బయట పెడతాను అని మా నాన్న గర్వంగా చెప్పాడు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెబుతుంటే విచారణ పేరుతో వేధించారు అని చెప్పి అతను సన్నిహితుల దగ్గర వారం రోజుల నుంచి వాపోతున్నాడు అని చెప్పి వాపోయి రైల్లోంచి దూకే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి చెబుతున్నా ఈ భూమన కరుణాకర్ రెడ్డిని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని విట్నెస్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ బిఎన్ఎస్ 308 కింద ఎన్ని కస్టడీలోకి తీసుకొని నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి అయితే కనుక మేము కోరుతున్నామండి. ఏమయ్యా భూమన కరుణాకర్ రెడ్డి, నిన్ను కథలు చెప్పమన్నారయ్యా. అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారు కానీ కథలు మెంగొద్దని చెప్పారు. ఏం చెప్పారు? కళలు కనమన్నారు, కథలు మెంగొద్దన్నారు. ఏదో దగ్గరుండి చూసా, లేదంటే నువ్వే ఏమైనా వెనకమాల నుంచి ఆయన దూకుతుంటే ఏమన్నా చూసావా? కదులుతున్న రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి సాగదీస్తున్నావే. ఆ సాగదీత వెనకమాలున్న అసలు సిసలు సాగదీత ఏంటి? ఎవరా సన్నిహితులు నీ దగ్గర చెప్పినా ఆ సన్నిహితులు ఎవరో ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం అయితే నీకుంది. నువ్వు బయట పెట్టిన సన్నిహితులు ఒరిజినలా కాదా అని చెప్పి పోలీసులే నిగ్గు తేలుస్తారు. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కనుక ఈ విషయంలో అతనిది ఆత్మహత్య అని చెప్పి ఇంత గట్టిగా వాదిస్తున్నా భూమన కరుణాకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలని అయితే మేము కోరుతున్నామండి. ఇది కూడా కస్టడీలోకి తీసుకునేది కూడా అరెస్ట్ చేయమంటల్లా. విట్నెస్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ బిఎన్ఎస్ 308 కింద ఆయన కస్టడీలోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారించవలసిందిగా కోరుకుంటున్నాము. ఉంటా మరి.